గత ప్రభుత్వం కంటే ఎక్కువ మంది విద్యార్థులకు తల్లికి వందన పథకం అందిస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్. 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఏడాదిలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో చూపిస్తామన్నారు. అయితే వైసీపీ తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో 5,540 కోట్ల రూపాయలు వాళ్ళ కార్యక్రమానికి ఖర్చు పెడితే సంవత్సరానికి కూటమి ప్రభుత్వం 8,745 కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో నిధులు జమ చేస్తాం జరిగింది. అంటే సుమారుగా 3,205 కోట్ల రూపాయలు అదనంగా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం 1,200 పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ ఉన్నాయి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ ఉంటే ఒకే టీచర్ ఉన్నారు. సో ఒక రూమ్లో ఒక్కొక్క మూలలో, ఇక్కడ 1వ తరగతి పిల్లలు కూర్చోబెట్టి, రామ్మూలలో 2వ తరగతి పిల్లలు కూర్చోబెట్టి, ఇక్కడ 3rd క్లాస్ పిల్లలు కూర్చోబెట్టి ఒకే టీచర్ ముగ్గురికి పాఠాలు చెప్తారు. మళ్ళీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా వస్తాయి? అందుకే 1 క్లాస్ 1 టీచర్ మోడల్ మేము తీసుకొచ్చాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 9,600 పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అందరి ఆమోదంతో అద్భుతమైన సంస్కరణలు మేము తీసుకొచ్చాం. దీనివల్ల మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందించే లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. సో తల్లిదండ్రులు అందరూ కూడా కోరుతున్నాను, ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి. వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మనం ఇతర రాష్ట్రాల ఎడ్యుకేషన్ మోడల్స్ గురించి మాట్లాడాం. 1 ఇయర్ ఇవ్వండి, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిస్తాం. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ 2 చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది.